ఇవాళ నేను ఎంతో హెల్తీ రెసిపీ అయిన గోందు లడ్డు చూపిస్తున్నా. ఇది మన సౌత్లో చాలా తక్కువగా చేస్తారు, కానీ నార్త్ వాళ్ళు వింటర్లో ఇంకా డెలివరీ అయిన వాళ్ళకి పోస్ట్ పార్టమ్ రికవరీ కోసం ఖచ్చితంగా తినిపిస్తారు. చాలా సింపుల్ రెసిపీ, ఈజీగా చూపిస్తా మీకు. ముందుగా నువ్వుల్ని తీసుకొని వేయించుకుందాం. నేను ఇక్కడ క్వాంటిటీ వైజ్ ఏం చెప్పట్లేదండి, మీకు నచ్చిన విధంగా తీసుకోవచ్చు ఏ ఐటమ్ అయినా. ఇక్కడ నువ్వుల్ని సిమ్లో పెట్టుకొని వేయించుకుందాం మనం. చూసారా, ఇక్కడ నువ్వులు కొంచెం చిట్పట్లు ఆడుతూ ఉంటాయి. ఆ టైం అప్పుడు మనం తీసేయాలి వీటిని. ఇక్కడ నువ్వులు మంచిగా వేగిపోయాయి. దీన్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఫ్లాక్స్ సీడ్స్ అనమాట. అదే అవిసె గింజలు అంటాం కదా. ఇవి కూడా వేగిన తర్వాత చిట్పట్ అంటాయి. ఆ టైం వరకు ఉంచి వీటిని వేయించుకొని తీసేయాలన్నమాట. నేను ఈ బాదంని చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను, బికాజ్ నాకు ఈ నువ్వులు అండ్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ టేస్ట్ ఇష్టం అనమాట. సో తక్కువ తీసుకున్నాను. మీరు ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే మీరు ఎక్కువ కూడా తీసుకోవచ్చు. దీంతో పాటే జీడిపప్పు, పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే ఇప్పుడు ఏం వేయట్లేదు. వీటిని కూడా లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మన స్టార్ ఇంగ్రీడియంట్ గోందుని వేసాను నేను. ఇది మెల్లగా నెయ్యిలో ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ప్యాన్లో మిగిలిన నెయ్యితోనే నేను సజ్జపిండి తీసుకుంటున్నాను. మీకు జస్ట్ ఆ క్వాంటిటీకి ఐబాల్ చేసేసుకొని వేసుకోవడమే. మీకు కావాలంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు ఈ స్టేజ్లో, బట్ నా దగ్గర సజ్జపిండి ఉంది. నాకు అది కూడా మంచిగానే అనిపిస్తుంది. సో అందుకని నేను జస్ట్ సజ్జపిండి వేసేసాను. ప్యాన్లో మనం ఆల్రెడీ గోందుని వేయించాం కదా, దాంట్లో ఉన్న నెయ్యితోనే నేను ఇక్కడ సజ్జపిండి వేసాను. మీకు కావాలంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు, బట్ నా దగ్గర ఇప్పుడు సజ్జపిండి మాత్రమే అవైలబుల్గా ఉంది. ఇది ఇంట్లో పట్టించింది, సో నేను ఇది యూజ్ చేస్తున్నాను అనమాట. ఏ పిండి అయినా పర్లేదు, బట్ హోమ్ మేడ్ అయి ఉంటే బాగుంటుంది. నాకు ఈ సజ్జపిండి ఫ్లేవర్ కూడా నచ్చుతుంది, సో అందుకే నేను ఇదైనా పర్లేదని యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకుందాం. నేను వేయించిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తా. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయించుతుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా. చాలా మంచి స్మెల్ వస్తుంది. నాకు చాలా ఇష్టం ఆ స్మెల్ అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిండి వేయించుతుంటే ఎంత బాగుందో తెలుసా స్మెల్. చక్కగా ఎంత సువాసన వస్తుందో. సో ఇలా ఉండలు కట్టకుండా ఇలా ప్రెస్ చేస్తూ వేయించుకుంటే మంచిగా గోల్డెన్ బ్రౌన్ లాగా ఫ్రై అవుతుంది. చూసారా, ఇక్కడ పిండి కొంచెం కలర్ చేంజ్ అయింది. నేను అప్పటికే స్టవ్ ఆఫ్ చేశాను, ఎందుకంటే నేను కొంచెం సేపు వరకు ఇది ఈ ప్యాన్లోనే ఉంచుతాను. ఆ గిన్నె వేడికి ఆ పిండి కూడా ఇంకా కొంచెం డ్రై అయిపోతుంది అన్నమాట. చూడండి, మీకు అడుగున కలర్ మారుతుంది. నేను ఆల్రెడీ స్టవ్ ఆపేసాను కాబట్టి నాకు ఈ అడుగున ఇందాక వచ్చిన కలర్ ఉంటే చాలు. అందుకే నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇందులోనే ఉంచుతాను. ఇప్పుడు ఇక్కడ మనం ఇందాక వేయించుకొని పెట్టుకున్న మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని గ్రైండ్ చేసుకొని చూపిస్తాను మీకు. ఇప్పుడు దీంతో పాటు నేను బెల్లం యాడ్ చేసుకొని గ్రైండ్ చేస్తాను. ఫస్ట్ ఇవి గ్రైండ్ చేసి తర్వాత బెల్లం యాడ్ చేస్తాను. నేను మిక్సీ పట్టేటప్పుడు మీకు చూపిస్తాను వీటి గురించి. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ మిక్సీ పట్టేశాను. ఇప్పుడు జస్ట్ నేను నువ్వులు మాత్రమే మిక్సీ పట్టాను, ఎందుకంటే నేను నువ్వులు ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నా కాబట్టి. ఇప్పుడు నేను ఫ్లాక్స్ సీడ్స్ని వేసి మిక్సీ పడతాను. ఇప్పుడు నేను ఫ్లాక్స్ సీడ్స్ని కూడా మిక్సీ పట్టేశాను. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో మీకు సరిపడినంత బెల్లం తీసుకోవచ్చు, మీకు అర్థమవుతుంది కదా మీ టేస్ట్ని బట్టి. నేనైతే కొంచెం తక్కువ స్వీట్ తింటాను, చాలా తక్కువ తింటాను. సో నేనైతే కొంచెమే యాడ్ చేసుకుంటాను, జస్ట్ ఫ్లేవర్స్ అంతా తెలియడానికి అంతే.
చూడండి బెల్లం వేసుకున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేస్తాను. గ్రైండ్ చేశాక మళ్ళీ చూపిస్తాను నేను. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మిక్సీ పట్టేసాను నేను. ఇంకా పిండి అయితే దాని పైన వేసాను అంతే, అదేమీ మిక్సీ పట్ట అవసరం లేదు. సో ఇప్పుడు దీన్నంతా మనం లడ్డూస్ లాగా చేసేసుకోవాలి అంతే. మిక్సీ చేసి పట్టుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ని నేను ఇట్లా జస్ట్ కలుపుతున్నాను, సో దట్ ఏమీ ఉండలు లేకుండా మొత్తం మిక్స్ అవుతుందని. లైక్ బెల్లము ఉండలు కడుతుంది కదా, అందుకని నేను ఇట్లా చేస్తున్నాను. ఈ లడ్డూల్ని మీరు నెయ్యి పోసుకొని కూడా లడ్డు కట్టొచ్చు. నేను ఇక్కడ చాలా తక్కువ నెయ్యి యూజ్ చేశాను, ఎందుకంటే నేను కొంచెం హెల్తీగా నెయ్యి తక్కువ యూజ్ చేద్దామని నెయ్యి తక్కువ యూజ్ చేశాను. మీరు ఈ లడ్డూస్ని కావాలంటే ఇలా అయినా లైక్ మీరు ఈ లడ్డూస్లో కావాలంటే నెయ్యి వేసైనా ఇట్లా లడ్డూలాగా చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు ఇలా చూసారా, నేను ఇలా చేస్తే బైండింగ్ అయిపోతుంది. సో ఇట్లా అయినా లడ్డూలు చేసేసుకోవచ్చు. నెయ్యి వద్దు అని ఎక్స్క్లూడ్ చేయాలి అని అనుకుంటే. మీరు నేను చెప్పిన ఇంగ్రీడియంట్సే వేసుకోవాలని ఏం లేదండి. మీకు దీనిలో ఇంకా టేస్ట్ కోసం కాజు, పిస్తా, ఇంకా పంప్కిన్ సీడ్స్, ఇలా సీడ్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. చాలా హెల్దీ రెసిపీ ఇది. ఆల్సో మీరు నెయ్యి వేయకపోతే లడ్డూలు అవుతాయా లేదా అనే డౌట్ మీకు అక్కర్లేదండి. చూడండి, నేను నెయ్యి వేయకుండానే లడ్డూ కడుతున్నాను ఇక్కడ. చూడండి ఎంత చక్కగా బైండ్ అయిపోయిందో. మీకు ఆ డౌటే అక్కర్లేదు అసలు, నెయ్యి లేకపోతే లడ్డు అవుతుందా లేదా అనేది. నాకు కొంచెం లడ్డూని ఇట్లా 2 చేతులతో చేయడం అలవాటు. యూజువల్గా అయితే ఇట్లా చేస్తారు కదా, బట్ నాకు ఇట్లా 2 చేతులతో చేయడం అలవాటు. నేను ఇది మా అమ్మమ్మ దగ్గర చూసి నేర్చుకున్నా ఇట్లా లడ్డు చేయడం. సో అదే కంటిన్యూ చేస్తున్నా. చూడండి, నెయ్యి లేకపోయినా కూడా చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇక్కడ సజ్జపిండి కానీ గోధుమ పిండి కానీ ఎందుకు యాడ్ చేస్తామంటే జస్ట్ అది బైండింగ్ కోసం అండి, అంతే. సో ఇదే సేమ్ వేలో నేను ఈ లడ్డూలన్నీ కట్టిన తర్వాత మీకు చూపిస్తా. సో అన్ని లడ్డూలు కట్టేశాను. ఇన్ని లడ్డూలు అయ్యాయి అన్నమాట మనం చేసిన క్వాంటిటీకి. ఈ హెల్దీ రెసిపీని మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ ఇంకా బ్యాలెన్స్డ్ అండ్ వెయిట్ లాస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో చేయండి.